హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆంజనేయులు, హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తవారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ప్రాపర్టీ వచ్చి ఒక సెమీ కమర్షియల్ రీసేల్ ఓపెన్ ప్లాట్ అండి. ఫ్రెండ్స్, మొదటిగా ఏరియా గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఏరియా వచ్చేసి కనుపర్తిపాడు వస్తుందండి. కనుపర్తిపాడు అంటే అందరికీ తెలిసిన ఏరియానే. ఇది కనుపర్తిపాడు జంక్షన్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక ఆర్చ్ కనిపిస్తుంది. గొలగమూడి రోడ్ అండి. ఇది గొలగమూడి రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి ఈ రూట్లో కొద్ది దూరం వెళితే ఇక్కడ వైఎస్ఆర్ గారి స్టాట్యూ వస్తుంది. ఆ స్టాట్యూ ప్రక్క రోడ్ అండి. ప్రక్క రోడ్ వెళ్తే కనుపర్తిపాడు వస్తుంది. ఫ్రెండ్స్, అది ఈ జంక్షన్ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక కమర్షియల్ జంక్షన్ అండి. ఇది NH5 అండి. ఫ్రెండ్స్, సర్వీస్ రోడ్స్ కూడా వేస్తూ ఉన్నారు రెండు వైపులా. ఫ్రెండ్స్, ఇక్కడ NH5 అటువైపు ఇటువైపు కూడా చాలా కమర్షియల్గా డెవలప్ అవుతూ ఉన్నాయి. అది ఫ్రెండ్స్, ఇదే ఈ చుట్టుప్రక్కలన్నీ కూడా చాలా గేటెడ్ కమ్యూనిటీస్, అదేవిధంగా వెంచర్స్, లేఅవుట్స్ అయితే బాగా డెవలప్ అయినాయండి. చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కట్టి అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా విల్లాస్ కూడా కట్టి అమ్ముతూ ఉన్నారు. మంచిగా డెవలప్ అవుతుందండి ఏరియా. ఇన్వెస్ట్మెంట్కి కానీ, అదే ఉండటానికి కానీ, కనెక్టివిటీకి కానీ చాలా మంచి ఏరియా అండి. చాలా చూస్ చేసుకుంటే చాలా మంచి ఏరియా అవుతుంది. అదేవిధంగా ఇది నెల్లూరు బస్ స్టాండ్ నుంచి, RTC నుంచి కూడా బస్ స్టాండ్, తర్వాత అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి కూడా ఒక బిలో 6-7 కిలోమీటర్స్ ఉంటుందండి. దీని కనెక్టివిటీ కూడా ఆటో కానీ బస్సు కానీ కనెక్టివిటీ ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఎనీ టైం 24 hours కూడా మంచి కనెక్టివిటీ ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఇది రెసిడెన్షియల్గా కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందండి. దీనికి నెల్లూరు కార్పొరేషన్ వారు అందించే అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. అదేవిధంగా కనెక్టివిటీస్ కూడా ఉంటాయండి. దీనికి వాటర్ కనెక్టివిటీ కానీ, పవర్ కనెక్టివిటీ కానీ అన్నీ ఉంటాయండి. పూర్తిగా ఇది కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వైఎస్ఆర్ గారి స్టాట్యూ. ఈ రోడ్డులో కొద్ది దూరం వెళ్తే కనుపర్తిపాడు వస్తుంది. ఆల్మోస్ట్ ఇది నెల్లూరుకి ఆనుకొని ఉంటుందండి, NH5కి. అది ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్, ఇక లొకేషన్ అండి. లొకేషన్ అయితే ఇది గణేష్ లేఅవుట్ అండి. గణేష్ లేఅవుట్ అంటారు ఇది కనిపించేది. ఈ లేఅవుట్ చూడండి, ఇక్కడ అన్నీ కూడా విల్లా ప్రాజెక్టులు అయితే కడుతూ ఉన్నారు. ఇండిపెండెంట్గా కట్టించుకుంటున్నారు. కొంతమంది బిల్డర్స్ కట్టి అమ్ముతూ ఉన్నారండి. మీరు చూడవచ్చు. అన్ని రోడ్స్ కూడా 30 feet రోడ్ అండి. 30 feet రోడ్స్, 50 feet రోడ్స్ అయితే ఉన్నాయి. బాగా డెవలప్ అవుతుందండి. గణేష్ లేఅవుట్ అంటే ఒక 2-3 పార్ట్లుగా ఉందండి. చాలా పెద్ద లేఅవుట్ అది. ఫ్రెండ్స్, ఇదేనండి. దీని ప్రక్కనే వస్తుంది ప్లాట్. మీకు చూపించడం కోసం అయితే ఏరియా ఒక అర్థం అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక మన ప్లాట్ అండి. ప్లాట్ వచ్చేసి సెమీ కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అండి. ఇది రీసేల్ ఓపెన్ ప్లాటు. ఫ్రెండ్స్, దీనికి ఫ్రంట్ రోడ్ కూడా 50 feet రోడ్ అండి. ఇది మనకి కనుపర్తిపాడు నుంచి స్ట్రైట్గా నేషనల్ హైవే నుంచి స్ట్రైట్ రోడ్ అండి. స్ట్రైట్ రోడ్ లోపలికి వస్తే ఇది వస్తుంది 50 feet రోడ్ కనెక్టివిటీ. లోపలన్నీ సబ్ రోడ్స్ కూడా అన్నీ కూడా 30 feet అండి. 30 feet రోడ్స్. ఫ్రెండ్స్, ఇక దీని డైమెన్షన్స్ వచ్చేసి వెడల్పు వచ్చేసి దీనికి 54.5 వస్తుందండి ఫీట్స్. 54.5 feet వెడల్పు వస్తుంది. పొడవు వచ్చేసి 107 feet అయితే వస్తుందండి. 107 వస్తుందండి. ఇది మొత్తం వచ్చేసి 81 అంకణాలు వస్తుందండి. 81 అంకణాస్ అయితే దీని సైట్ అయితే ఉందండి ఇది. ఫ్రెండ్స్, ఇది మెయిన్ రోడ్డుకు ఉంటుందండి. ఇది 50 feet రోడ్డుకి అయితే ఉంటుంది. దీని ఫేసింగ్ వచ్చేసి మెయిన్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. అదేవిధంగా ఇంకొక వైపు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఫ్రెండ్స్, ఇది రెండు వైపులా ఫేసింగ్ కలిగి ఉంది. సెమీ కమర్షియల్గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అది కనిపించేదేనండి విల్లా. ఎక్కువగా ఇక్కడ రెసిడెన్షియల్గా బాగా ఉండడానికి అయితే ఇష్టపడుతూ ఉన్నారు. కట్టుకొని సొంతగా ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారండి. మంచి అప్లాండ్ ఏరియా, మంచి గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే ఏరియాలో వాటర్ స్టాగ్నేషను, అదేవిధంగా మురుగునీరు అటువంటిది ఉన్న సమస్య ఉండదండి. మంచి ల్యాండ్స్ ఇవి. అదేవిధంగా టైటిల్ క్లియర్గా ఉన్నటువంటి ల్యాండ్స్ అండి. లేఅవుట్లు ఎటువంటి డిస్ప్యూట్ అయితే లేవు. ఎటువంటి డబుల్ రిజిస్ట్రేషన్స్ కానీ అటువంటి ఏం లేదండి. మంచి లేఅవుట్స్, అప్రూవ్డ్ లేఅవుట్స్ అండి. ఫ్రెండ్స్, ఇదైతే రీసేల్గా వచ్చిందండి. ఒక ఓపెన్ ప్లాటు సెమీ కమర్షియల్ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇది కొలతలు కూడా బాగానే ఉన్నాయి. అదేవిధంగా 107 + 54.5 మొత్తం కలిపి 81 అంకణాస్ అయితే ఉంటుందండి. ఇది అయితే 2 పార్ట్స్గానే మీరు తీసుకోవచ్చు. మీకు వెస్ట్కి కావాలంటే వెస్ట్కి తీసుకోవచ్చు, లేదంటే అటు ఈస్ట్కి కావాలని తీసుకోవచ్చు, లేదంటే ఒక్కరే తీసుకొని బాగా డెవలప్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఇది. ఇక దీనికి మనం ఇంకా టైటిల్ అన్నీ బాగున్నాయండి. రిజిస్ట్రేషన్ చక్కగా ఉన్నాయి. అన్ని లింక్స్ ఉన్నాయి. లేఅవుట్ కనుక అప్రూవ్డ్ లేఅవుట్ కనుక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా ప్రైస్ గురించి అండి. దీని ప్రైస్ వచ్చేసి 70,000 చెప్తున్నారండి. 70,000 చెప్తున్నారు పర్ అంకణా వచ్చేసి. కూర్చుంటే తగ్గిస్తారండి. దీనిలో కూడా నెగోషియేషన్ ఉంది. మంచి బయర్ ఉంటే తగ్గించేస్తారు. అది ఫ్రెండ్స్, ఇది మధ్యకాలంలో చాలామంది బడ్జెట్లో అడుగుతూ ఉన్నారు. అందరూ కూడా 50,000 to 1 lakh మధ్యలో అడుగుతూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి ఇదండి. అదేవిధంగా మీరు కన్స్ట్రక్షన్కైనా చాలా బాగుంటుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకొని ఉంది ఏరియా. దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఫ్యూచర్ అయితే ఇక్కడైతే మీకు ఆల్మోస్ట్ NH5కి అటువైపు ఇటువైపే డెవలప్ అవుతాయి. ఎందుకంటే సిటీలో ఆల్మోస్ట్ ట్రాఫిక్ సమస్య పెరిగిందండి. అందరూ కూడా NH5కి దాటి వెళ్తూ ఉన్నారు. లేఅవుట్లో అక్కడ కూడా ఎక్కువ కొంటున్నారు. అది ఫ్రెండ్స్, అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, లేదన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా బాగుంటుంది. ఇది స్టార్టింగ్ ప్లాట్ అండి. ఇది లేఅవుట్ అయితే లోపలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మెయిన్ రోడ్డుకే 50 feet రోడ్డుకే ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఇది. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మేము ఎవరైనా చెప్తాం. ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం నెగోషియేషన్ ఉందండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మంచి బయర్ ఉంటే డైరెక్ట్గా ఓనర్తోనే మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ ఓనరే మీకు తగ్గించేస్తారు. అది ఫ్రెండ్స్, ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.